ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ సర్కార్ కేవియట్ పిటిషన్ వేసింది. మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలంటూ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఫార్ములా ఈ రేసు కేసులో ఈడీ మరోసారి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న విచారణకు రావాలని ఆ నోటీసులో కోరింది. షెడ్యూల్ ప్రకారం కేటీఆర్ నేడు ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పునకు ఉండటంతో రాలేనని నిన్ననే రిప్లై ఇచ్చారు. ఇప్పుడు హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. దాంతో విచారణకు కొత్త తేదీని నిర్దేశించింది ఈడీ. 16న రావాలని తాజాగా నోటీసులో స్పష్టం చేశారు ఈడీ అధికారులు. ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ సర్కార్ కేవియట్ పిటిషన్ వేసింది. మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలంటూ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఈ రేసు కేసులో ఈడీ మరోసారి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో కోరింది. షెడ్యూల్ ప్రకారం కేటీఆర్ నేడు ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పునకు ఉండటంతో రాలేనని నిన్ననే రిప్లై ఇచ్చారు. ఇప్పుడు హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. దాంతో విచారణకు కొత్త తేదీ నిర్దేశించింది ఈడీ. 16న రావాలని తాజా నోటీసులో స్పష్టం చేశారు ఈడీ అధికారులు. ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ సర్కార్ కేవియట్ పిటిషన్ వేసింది. మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలంటూ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఫార్ములా ఈ రేసు కేసులో ఈడీ మరోసారి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం కేటీఆర్ నేడు ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పునకు ఉండటంతో రాలేనని నిన్ననే రిప్లై ఇచ్చారు. ఇప్పుడు హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. దాంతో విచారణకు కొత్త తేదీ నిర్దేశించింది ఈడీ. 16న రావాలని తాజా నోటీసులో స్పష్టం చేశారు ఈడీ అధికారులు. ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ సర్కార్ కేవియట్ పిటిషన్ వేసింది. మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలంటూ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, ఫార్ములా ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. నిన్న ఏసీబీ ముందు కేటీఆర్ హాజరవుతారని చెప్పేసి అనుకున్నారు, కానీ చివరి నిమిషంలో ఆయన ఏసీబీ ఆఫీస్ నుంచి వెనుతిరిగారు. ఈరోజు స్క్వాష్ పిటిషన్కు సంబంధించి కూడా అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. ఇక కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ వర్గాలు అయితే స్క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది హైకోర్టులో దానికి సంబంధించి కూడా తమకు అనుకూలంగా తీర్పు వెలువడుతుంది అనుకున్నారు. కానీ హైకోర్టు స్క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేయడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక విధంగా నిరాశకు గురయ్యారని చెప్పాలి. ఇక ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా కావచ్చు, లేకపోతే ఇటు కేటీఆర్ ఆయన తరఫున న్యాయవాదులతో ఆయన చర్చలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం కేటీఆర్ ఇంటి వద్ద ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చాలామంది వచ్చారు. అదేవిధంగా సోదరి కవిత మరికొంతమంది నేతలు న్యాయవాదులతో ఆయన చర్చలు అయితే జరుపుతున్నారు. ఇక హైకోర్టు తీర్పుకు సంబంధించి ఆ ఉత్తర్వులు రాగానే ఫర్దర్గా ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అన్న అంశంపై న్యాయవాదులతో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆ ఉత్తర్వులు రాగానే హైకోర్టుని ఆశ్రయించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ మేరకు ఇప్పటికే
కేటీఆర్ ఆయన తరపున న్యాయవాదులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఈడీ కూడా దర్యాప్తును కొనసాగిస్తూ ఉంది. ఈరోజు ఈడీ ఎదుట హాజరు కావాలి అని చెప్పేసి కూడా గతంలో నోటీసులు ఇచ్చారు. కానీ కేటీఆర్ ఈడీకి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. తాను ఈ స్క్వాష్ పిటిషన్కి సంబంధించి ఈరోజు హైకోర్టులో తీర్పు ఉన్న నేపథ్యంలో తర్వాత హాజరవుతారని చెప్పేసి ఈడీ దాన్ని యాక్సెప్ట్ చేసింది. తాజాగా మరోసారి కేటీఆర్కి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఇంకా ఈడీ ఇచ్చింది. మరోవైపు ఏసీబీ కూడా గతంలో అంటే నిన్న ఆయన విచారణకు రాకపోవడం, ఆ తర్వాత ఏసీబీ అధికారులు సాయంత్రం ఆయన నివాసానికి వెళ్ళి 9వ తేదీన విచారణకు రావాలని చెప్పేసి చెప్పడం ఇదంతా చూసాం మనం. ఇక ప్రస్తుతం హైకోర్టుని ఆశ్రయించాలని చెప్పేసి కూడా స్క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో హైకోర్టుని ఆశ్రయించాలని చెప్పేసి కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ మేరకే హైకోర్టు తుది తీర్పు కాపీల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఇటు ఈడీ కావచ్చు, ఏసీబీ రెండు కూడా దూకుడు పెంచాయి. ఈరోజు ఏసీబీ అధికారులు ఈ కేసులో A2, A3గా ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ కావచ్చు, అదేవిధంగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి నివాసాల్లో సోదాలు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక ఏసీబీ అధికారులు కూడా కేటీఆర్ని విచారించిన తర్వాత A2, A3గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇదంతా ఏసీబీ అదేవిధంగా ఈడీ దర్యాప్తులో భాగంగా జరుగుతుంటే, మరోవైపు ఈ కేసుకు సంబంధించి కూడా కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించాలి అని చెప్పేసి ఆయన తరపున న్యాయవాదులు నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ కేవియట్ దాఖలు చేయబోతుంది. కేటీఆర్ పిటిషన్ విచారించే ముందు ప్రభుత్వ వాదనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి పిటిషన్ వేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి రేపు కేటీఆర్ తరపు న్యాయవాదులు ఈరోజు పూర్తి స్థాయిలో హైకోర్టు నుంచి వివరాలు వచ్చాక రేపు ఆశ్రయిస్తారా లేకపోతే ఎప్పుడు ఆశ్రయిస్తారో అనేది చూడాలి. కానీ ప్రభుత్వం ఇప్పటికే కేవియట్ వేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి ఏసీబీ చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది. ఇంకా ఈ ప్రధానంగా హెచ్ఎండిఏ నిధులను మళ్లించడంపైనే ఏసీబీ దృష్టి సారించింది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా హెచ్ఎండిఏ అధికారుల నుంచి ఎప్పుడెప్పుడు ఎంత మొత్తంలో నిధులు మంజూరు అయ్యాయి అని చెప్పేసి అన్నీ కూడా ఏసీబీ కలెక్ట్ చేసింది. మరోవైపు ఈడీ కూడా ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పేసి నిధుల చెల్లింపులో అని ఈడీ దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో ఒకవైపు ఈ స్క్వాష్ పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం ఒక విధంగా కేటీఆర్కు ఎదురు దెబ్బే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ కేసులో మాత్రం ఇటు ఏసీబీ, ఈడీ దూకుడుగా వెళ్తున్నాయి. ఖచ్చితంగా వీటికి సంబంధించి ఆ నిధుల గోల్మాల్కి సంబంధించి తేల్చే పనిలో పడ్డాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరోవైపు ఖచ్చితంగా ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతారు అని చెప్పేసి కూడా కాసేపటి క్రితమే హరీష్ రావు ప్రకటించారు. కానీ నిన్న మనం చూసాం ఇక ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యే టైంలో ఆయన తరపున అడ్వకేట్ని అనుమతించకపోవడంతో ఆయన వెనుదిరిగినటువంటి సిచ్యువేషన్ని మరి 9వ తేదీన ఏసీబీ అధికారుల ముందు కేటీఆర్ హాజరయ్యేందుకు అడ్వకేట్ని అనుమతించమని చెప్పేసి కూడా ఇప్పటికే ఏసీబీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక 9వ తేదీన కేటీఆర్ మరి మరోసారి హైకోర్టును ఆశ్రయించి న్యాయవాదిని అనుమతించేలా అక్కడ హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుంటారా లేకపోతే ఏం జరగబోతుంది అనేది అయితే చూడాలి. ఇంకా మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి అయితే ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కొంత ఆందోళన ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటు హైకోర్టులో కూడా గతంలో కేటీఆర్కు సంబంధించి అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి మధ్యంతర ఉత్తర్వులు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు స్క్వాష్ పిటిషన్నే హైకోర్టు కొట్టివేసింది కాబట్టి ఆ ఉత్తర్వులు కూడా ఖచ్చితంగా కొట్టివేయబడతాయి. ఇక కేటీఆర్ని ఏసీబీ అధికారులు విచారించే సమయంలో ఆయన విచారణకు సహకరించకపోతే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సునీల్.